నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన గైనిక్ సమస్యలు ఏంటి, అసలు ఇందులో ఏమేమి వస్తాయి, ఎందుకు వస్తాయి, దీనికి పరిష్కార మార్గాలు ఏంటి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాహిత్య బమ్మిడి, obstetrician and gynecologist, laparoscopic surgeon, Rainbow Hospital for Women and Children, Hyderabad. Hello doctor, welcome to our show. Hello doctor. మనం ప్రధానంగా మహిళల్లో చూస్తున్న సమస్యల్లో మెయిన్ మెనోపాజ్ గురించి మనం మాట్లాడదాం. మెనోపాజ్ అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఓకే, ఇంతకుముందు మెనోపాజ్ గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ చాలామంది తెలుసుకున్నారు. బట్ ఆ అవేర్నెస్ వల్ల వాళ్ళల్లో ఆ సమస్య మీద పరిష్కారం లభించింది ఆ సమస్యకి, లేదు ఇంకా రావాలి అవేర్నెస్ అంటారు మహిళల్లో? సో డెఫినెట్గా ఏంటి అంటే మీరు అన్నట్టు మెనోపాజ్ గురించి చాలా వీడియోస్ వచ్చిన సోషల్ మీడియాలో అంటే అనేకటువంటి రీల్స్ కానీ వాట్ ఎవర్ వీడియోస్ కానీ వచ్చినా కూడాను మెనోపాజ్ అనేది ఒక దిశ, అంటే ఎట్లా అయితే ప్యూబర్టీ అనేది ప్రారంభ దిశగా మనం ఎట్లా అయితే చేస్తామో మెనోపాజ్ అనేది మెన్స్ట్రుయేషన్ ఎండింగ్ని మనం మెనోపాజ్ అని అంటాం. సో 12 నెలల పాటు పీరియడ్స్ కనుక రాలేదు అంటే మెన్స్ట్రుయేషన్ ఆగిపోయింది అంటే దాన్నే మనం మెనోపాజ్ అని అంటాం. ఇది నార్మల్గా రెట్రోస్పెక్టివ్ డయాగ్నోసిస్ అనమాట. రెట్రోస్పెక్టివ్ అంటే మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళేది ప్రాస్పెక్టివ్ అంటాము. రెట్రోస్పెక్టివ్ అంటే గతంలో 12 నెలల పాటు కూడాను పీరియడ్స్ కనుక రాని పక్షంలో దాన్ని మనం మెనోపాజ్ అని అంటాం. సో మెనోపాజ్ అని అంటే కేవలం ఒక 12 నెలల పాటు పీరియడ్ రాకుండా సడన్గా పీరియడ్ ఆగిపోయిన తర్వాత మనం మెనోపాజ్ కాదు. దాని ముందు కూడా మెనోపాజల్ ట్రాన్సిషన్ అని ఒక, అంటే కొంతమందికి నెలలు ఉండొచ్చు, కొంతమందికి సంవత్సరాలు ఉండొచ్చు. ఈ మెనోపాజల్ ట్రాన్సిషన్ అనేది చాలా చాలా కష్టతరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళల్లో ఈ మెనోపాజ్ వలన కొన్ని, అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ను తక్కువగా అయిపోవటం వలన ఈస్ట్రోజన్ అనేది ఏంటంటే మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఫంక్షన్ అవ్వటానికి కూడాను ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్కి సిగ్నల్స్ అనేవి పాస్ చేస్తుంది. సో ఆ సిగ్నల్స్ పాస్ చేయటం వలన మనకి థెర్మోరెగ్యులేటరీ మెకానిజం అనేది నార్మల్గా ఆడవాళ్ళల్లో ఉంటుందన్నమాట. సో ఆ థెర్మోరెగ్యులేటరీ మెకానిజం కనుక ఆగిపోయింది అనుకోండి, అప్పుడు యూజువల్గా ఫీమేల్స్లో అంటే ఈస్ట్రోజన్ అనేది ఏంటంటే సడన్ గా ఆగిపోవటం, జీరోకి వెళ్ళిపోవటం అనేది జరగదు కదా. సో అది నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవటం అనేది మొదలవుతుంది అనమాట. ముఖ్యంగా ఏంటి అంటే మెనోపాజ్ ఆడవాళ్ళల్లో వేసోమోటార్ సిమ్టమ్స్ అని అంటాం. దాన్నే మనం హాట్ ఫ్లషెస్ అని కూడా అంటాం. అప్పుడే వేడిగా అనిపించటము, అప్పుడే చెమటలు రావటము ఉంటాయి. ఎస్, అంటే సడన్గా ఏంటి అంటే వాళ్ళు ఫుల్ ఏసీలో ఉంటారు బట్ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ మోస్ట్ కామన్ సిమ్టమ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 60 నుంచి 80% మంది విమెన్ కూడాను ఈ వాసోమోటార్ సిమ్టమ్స్తో చాలా బాధపడుతుంటారు. సో ఈ వాసోమోటార్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫేస్, చెస్ట్, అక్కడ మొత్తం ఒళ్ళంతా తడిచిపోవటము, అట్లా అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి సోషల్ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో వాసోమోటార్ సిమ్టమ్సే కాకుండా వెజైనల్ డ్రైనెస్ అండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఇబ్బందులు పడటము, ముఖ్యంగా ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక. అండ్ అదే కాకుండా ఏంటి అంటే దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు యూరిన్ పడిపోవటము, యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాము. సో అదే కాకుండా మూడ్ చేంజెస్, యాంగ్జైటీ చేంజెస్, ఇవన్నీ కూడా మెనోపాజల్ సిమ్టమ్స్ గానే మనం పరిగణిస్తాం అన్నమాట. బట్ ఒకప్పటి ఏజ్ ఎంత ఉండేది మెనోపాజ్కి? ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం చూసుకుంటే చాలా తక్కువ ఏజ్కి వచ్చేస్తుంది. ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి ఎలా ప్యూబర్టీ అనేది ఎర్లీగా స్టార్ట్ అయిపోయిందో అదే విధంగా మెనోపాజ్ కూడాను చాలా ఎర్లీగా స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది అనమాట. ఇదివరకు ఏంటంటే 55 సంవత్సరాల వరకు కూడాను పీరియడ్స్ రావటం నార్మల్గా పరిగణించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటి అంటే యావరేజ్, అంటే మన కంట్రీలో స్టడీస్ జరగటం అనేది కొంచెం తక్కువ కాబట్టి ఓవరాల్ వరల్డ్లో చూసుకుంటే 51.6 నెలలు, అంటే ఆల్మోస్ట్ 52 ఇయర్స్ వరకు కూడాను చాలా మంది ఆడవాళ్ళల్లో మెనోపాజ్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు గురించి, ఒకప్పుడైతే 55 అప్పుడు, ఇప్పుడు 52కి మారిపోయింది. సో నార్మల్గా ఏంటంటే 45 నుంచి 52 ఇయర్స్ వరకు కూడాను ఈ దశ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది, అంటే ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ విమెన్కి 52 ఇయర్స్కి వచ్చేసరికి అది ఆగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ కొంతమంది మహిళల్లో మనం చూస్తూ ఉంటాము
ఏజ్ ఆఫ్ 45-46 ఆ టైంలో కూడా మెనోపాజ్ వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అయితే పీరియడ్స్లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. 15 days అవ్వడం, లేకపోతే 10 days అవ్వడము, లేకపోతే 1 monthలో 2 times రావడం అనేది, ఇలాంటి కంప్లైంట్స్ మనం చాలా వింటుంటాం కదా. రీజన్ సో నార్మల్గా ఏంటంటేనండి, మనం చాలామంది ఏమనుకుంటారు అంటే, ముఖ్యంగా మన దేశంలో ఆడవాళ్ళు కానీ వాళ్ళ 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 పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఏది వచ్చినా కూడా ఇది నార్మలే అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఫస్ట్ అది మాత్రం తగ్గించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఏంటి అంటే 24 days నుంచి 38 days వరకు కూడా మనం నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అని పరిగణిస్తాం. సో 24 to 38 days నేను ఏమంటున్నాను అంటే, ముందు అంటే ప్రీవియస్ మంత్లో గనక మనకు ఒక డేన పీరియడ్ వచ్చింది, సో ఈ మంత్లో ఇంకొక డేన పీరియడ్ వచ్చింది. సో ఈ మధ్యలో ఉండే గ్యాప్ అనేది 24 days నుంచి 38 days వరకు ఉండాలి. సో అలా కాకుండా ప్రతి 20 రోజులకే పీరియడ్ వస్తుంది, లేదంటే 15 రోజులకే పీరియడ్ వస్తుంది, లేదంటే 40-50 రోజులకు కూడా పీరియడ్ రావట్లేదు అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. అండ్ హెవీ బ్లీడింగ్ అనేది ఏ దశలో ఉన్నా కూడా, అంటే అది ప్యూబర్టీ టైంలో అవ్వనియండి, లేదంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అవ్వనియండి, పెరీమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో అవ్వనియండి, లేదంటే మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో అయినా అవ్వనియండి, హెవీ బ్లీడింగ్ ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా కూడాను డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని అయితే మీట్ అవ్వాలి. సో హెవీ బ్లీడింగ్ ఉందా లేదా అన్న విషయానికి వస్తే, అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. హిస్టరీ టేకింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ హిస్టరీ టేకింగ్లో ఏంటి అంటే, మీరు ఎన్ని ప్యాడ్స్ మారుస్తారు, ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది, లైట్ స్టెయినా, హెవీలీ స్టెయినా, ఒకవేళ క్లాట్స్ అంటే గడ్డలుగా పడుతుందా, అది చిన్న అంటే కాయిన్ సైజ్ క్లాట్స్ ఉన్నాయా, లేదంటే గ్రేప్స్ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా ఉందా. సో అట్లా మనం ఏంటి అంటే కొన్ని క్వశ్చన్స్ ద్వారా మనం ఒక పీబ్యాక్ చార్టింగ్ అని అంటాం, అంటే పిక్టోరల్ బ్లడ్ అసెస్మెంట్ చార్టింగ్ అని అంటాం. సో ఈ చార్టింగ్ ద్వారా తనకి ఎంత బ్లడ్ లాస్ అనేది మేము హిస్టరీ టేకింగ్లో తీసుకొని దాన్ని బట్టి కొన్ని టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మేము స్టార్ట్ చేస్తామన్నమాట. సో అందరూ పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా కూడాను యూ హ్యావ్ టు మీట్ యువర్ గైనకాలజిస్ట్. సో అది మహిళల్లో వచ్చే గైనిక్ సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాము. డాక్టర్ సాహిత్య బమ్మిడి, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో పాటు ఉన్నారు. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యల్ని నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఏజ్ ఆఫ్ 10 or 11 ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా తొందరగా మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి అంటే 45 వచ్చేసరికి మెనోపాజ్ వచ్చేస్తుందా? అట్లా మనం చెప్పలేమండి, ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రతి ఒక్కళ్ళ జెనెటిక్ పొటెన్షియల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఎర్లీగా మినార్కి వచ్చేసి ఎర్లీగా మెనోపాజ్ వస్తుందా అని అంటే వీ డు నాట్ నో. సో వీ హ్యావ్ టు, అంటే వాళ్ళకు ఒకవేళ మెనోపాజ్ కనుక 52-53 years కూడా రాలేదు అని అంటే మేబీ ఒక్కసారి వెళ్ళి గైనకాలజిస్ట్ని మీట్ అవ్వటం ఒక పద్ధతి. లేదు ఎర్లీగా మెనోపాజ్, కొంతమందికి ఏంటి అంటే 40 సంవత్సరాల లోపే పీరియడ్స్ ఆగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని అంటాం. 40 బిలో. సో వాళ్ళల్లో ఏంటి అంటే కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వలన ఎర్లీగా మెనోపాజ్ రావటం కూడా వాళ్ళల్లో జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి ఏంటి అంటే, మనకి మెనోపాజ్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో, అంటే వ్యాసోమోటార్ సిమ్టమ్స్ నేను ఏదైతే చెప్పానో అది, అండ్ మూడ్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, వెజైనల్ డ్రైనెస్, అదేవిధంగా యూరినరీ ప్రాబ్లమ్స్, అంటే కంటిన్యూస్గా ఎప్పుడు కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవటం వలన, బోన్స్ వీక్ అవ్వటం వలన ఫ్రాక్చర్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి పోస్ట్ మెనోపాజల్ విమెన్లో. అదేవిధంగా స్ట్రోక్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడాను ఎక్కువగా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా ఏంటి అంటే ఎర్లీ మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్స్ కోసం గైనకాలజిస్ట్ని అయితే మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో నాకు ముట్లు ఆగిపోయినాయి కదా అని ఆనందంగా ఉండటానికి లేదు. సో ఆ టైంలో అంటే హార్మోన్స్ తక్కువగా ఉండటం, ఎర్లీగా అయిపోవటం కూడాను మంచిది కాదు. ఏ విధంగా కూడా డేంజర్. ఓకే, సరే 50-55 వరకు కూడా మెనోపాజ్ రాలేదు అని అంటే దాన్ని ఎలా పరిగణించాలి? చాలామంది అంటుంటారు ఇది క్యాన్సర్కి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి అని అంటున్నారు. ఓకే, ఇప్పుడున్న అవేర్నెస్ ప్రకారం
మన లేడీస్ అందరికీ ఇది చాలా బాగా తెలుసుకుంటున్నారు, బట్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్. సో నార్మల్గా ఏంటంటేనండి, అంటే మీకు ఒకవేళ 55 సంవత్సరాలకు కూడా పీరియడ్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి, హెవీ బ్లీడింగ్ అనేది జరుగుతుంది, లేదంటే మీ బ్లడ్ లెవెల్స్ తగ్గుతున్నాయి, అండ్ మీకు ఏంటి అంటే నీరసంగా ఉండటము, లేదంటే ఎనీమియా సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి అంటే మాత్రం డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని అయితే మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో అదే విధంగా ఏంటి అంటే మనం అంటే హెవీ బ్లీడింగ్ అనేది మెనోపాజల్ దశలో గనక ఉన్నట్టయితే 10 నుంచి 15% మందికి క్యాన్సర్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకని రీజన్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అంటే దానికి ప్రత్యేకమైన కారణం అంటూ లేదు, బట్ యూజువల్గా ఏంటి అంటే హెవీ బ్లీడింగ్ అనేది ముఖ్యంగా ఈ మెనోపాజ్ దశలో కానీ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ విమెన్లో కానీ ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళల్లో గనక హెవీ బ్లీడింగ్ గనక ఉన్నట్టయితే డెఫినెట్గా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇవాల్యుయేషన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే గర్భసంచిలో 3 పొరలు అనేవి ఉంటాయి, పై పొర, మధ్యలో పొర, లోపల పొర. ఈ లోపల పొరనే మనం ఎండోమెట్రియం అని అంటాం. సో ఈ ఎండోమెట్రియం అనేది ఏంటి అంటే ప్రతి నెల పీరియడ్స్లో గనక మనం బ్లీడింగ్ ఏదైతే ఉందో ఆ లేయరే మనకి పీరియడ్స్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఏంటి అంటే ఒకవేళ గనక ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ముందుగా స్కాన్ అటువంటివి చేసి స్కాన్లో గర్భసంచి లోపల పొర ఎంత మందంగా ఉన్నదని చూసి ఒకవేళ ఉండాల్సిన విధంగా కాకుండా ఇంకా ఎక్కువగా ఉంది అంటే దే హ్యావ్ టు గో ఫర్ అ హిస్ట్రోస్కోపిక్ డిఎన్సీ, అంటే ఒక చిన్న కెమెరాని మనం యూట్రస్ లోపలికి పంపించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను బట్టి మనం అక్కడ నుంచి ముక్క పరీక్ష తీసి పైకి పంపించాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టు ఏంటి అంటే 10 నుంచి 15% మాత్రమే క్యాన్సర్ ఉంది, 90 నుంచి 85% వరకు కూడాను అది నార్మల్లే అయి ఉండొచ్చు. బట్ అది ముందా లేదా అని తెలుసుకోగలిగేది ఎప్పుడు అంటే మనం బయాప్సీ చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది. ఓకే. సో మెనోపాజ్ ఎదుర్కొనే టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, ఈ సిమ్టమ్స్ అన్నీ చెప్పారు, డాక్టర్ని కన్సల్ట్ అవుతాము, చాలామంది సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మనం ఎలా ఉండాలి? సో యూజువల్గా ఏంటి అంటే మెనోపాజల్లో ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. చాలామంది ఆడవాళ్ళు ఏంటి అంటే 40 years తర్వాత వాళ్ళ వెయిట్ మేనేజ్మెంట్ ఒకటి, ముఖ్యంగా మజిల్ ట్రైనింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి. మీరు 40 years తర్వాత వెయిట్ లాస్ కోసం మీరు మెయిన్గా ఇది చేయకూడదు, అంటే స్ట్రెస్ అవ్వకూడదు. అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నా వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అని అంటే డెఫినెట్గా మీరు ఏజ్ పెరిగే కొద్దీ మీ మెటబాలిజం తగ్గుతుంది కాబట్టి మీరు ముందున్నంత వెయిట్ లాస్ అనేది మీరు ఎంత ఎక్సర్సైజెస్ చేసినా ఎంత ఫుడ్ తక్కువ తిన్నా కూడాను ఈ అంటే వెయిట్ అనేది అట్లానే మెయింటైన్ అవుతూ ఉంటుంది అట్లీస్ట్. బట్ దానికోసం ఏంటి అంటే మీరు డెఫినెట్గా మజిల్ స్ట్రెంథనింగ్ అయితే చెయ్యాలి. సో ఈ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే మెయిన్గా మీ ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇంటేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ దాంతోపాటు అంటే మోర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అట్లా అని చెప్పి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కంప్లీట్గా ఆపేయమని కాదు, బ్యాలెన్స్డ్ డైట్ ఏంటి అంటే ఉండాల్సిన సమపాలల్లో ఉండటమే దాన్నే మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం. అంటే మీ డైట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ అదే విధంగా ప్రోటీన్ ఇంటేక్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ కూడాను ఉండాల్సిన విధానంలో ఉంటే దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం. సో దాంతో పాటు ఎక్సర్సైజెస్ అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఇది ముఖ్యంగా మీరు జిమ్లో చేయొచ్చు. అంటే మనకి ప్రతి దగ్గర కూడా అంటే మనకి యూ హ్యావ్ మజిల్స్ అట్ ఎవ్రీ లెవెల్, అంటే థైస్లో ఉంటుంది, ఈవెన్ బైసెప్స్లో ఉంటుంది, ఎవ్రీవేర్ యూ హ్యావ్ మజిల్స్. సో మజిల్ స్ట్రెంథనింగ్ చేయటం వలన ఏంటి అంటే కాళ్ళు నొప్పులు, ముఖ్యంగా నీ పెయిన్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఎక్కువ కాలం అనేది మీరు ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మనం బయటికి రావాల్సి ఉంటుందన్నమాట. సో దీంతో పాటు ఏంటి అంటే ఎక్కువసేపు ఫ్యాన్ కింద కూర్చోవటం, లేదంటే ఏసీ కింద కూర్చోవటము, లూజ్ ఫిట్టెడ్ డ్రెస్సెస్ వేసుకోవటము, లేదు అంటే టైట్స్ అట్లాంటివి అవాయిడ్ చేయటము, ఇవన్నిటి వలన కూడాను మనం కొంతవరకు ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా మీ డైట్లో ఏంటి అంటే సోయా ఎక్కువగా
ఇంక్లూడ్ చేసుకోవటము. బట్ కొంతమందికి ఏంటి అంటే సోయా తినని వాళ్ళు కూడా ఉంటారు అండ్ వాళ్ళు అలర్జిక్ ఉంటారు. సో వాళ్ళు అవాయిడ్ చేసుకొని ముఖ్యంగా సోయా, పన్నీర్ అండ్ అది కూడా ఏంటి అంటే హోమ్ మేడ్ పన్నీర్ అయితే బెటర్. ఎందుకంటే మనకు బయట అవుట్ సైడ్ పన్నీర్ కన్నాను హోమ్ మేడ్ పన్నీర్, డ్రమ్ స్టిక్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బీన్స్, లెగ్యూమ్స్, లెంటిల్స్ ఇవన్నీ కూడాను వాళ్ళ డైట్లో పెట్టుకోవాలి. సో ఇవన్నిటితో పాటు కూడాను వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం వలన అండ్ ముఖ్యంగా ఏంటి అంటే మెడిటేషన్, యోగా కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవటం వలన కొంతవరకు ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది మనం తగ్గించవచ్చు. సో అదే కాకుండా ఏంటి అంటే ఒకవేళ దీంతో కూడా తగ్గట్లేదు అని అంటే దే హ్యావ్ టు మీట్ ద గైనకాలజిస్ట్. సో గైనకాలజిస్ట్ ఏంటి అంటే వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాసోమోటార్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా వేడి చల్లగా ఎట్లా అయితే నేను చెప్పానో అట్లా గనక ఉన్నట్టయితే దానికి రిలేటెడ్ నాన్ హార్మోనల్ మెడికేషన్స్ ఉంటాయి, హార్మోనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకున్న ప్రొఫైల్ బట్టి, అంటే వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్ కొన్ని ఈ అన్ని డ్రగ్స్ అందరిలో కూడా ఇవ్వలేము మనం. సో కొంతమందిలో లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉన్నా, సో అట్లాంటి వాళ్ళల్లో మనం కొన్ని ట్రీట్మెంట్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఏంటి అంటే నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ మీద చాలా స్టడీస్ అవి పెరిగి ఈ రీసెంట్గా కూడా FDA అప్రూవ్డ్ డ్రగ్స్ కూడా వచ్చినాయి. సో మెనోపాజల్ హాట్ ఫ్లషెస్కి వీ హ్యావ్ అ గుడ్ ట్రీట్మెంట్ రైట్ నౌ. సో అది దాని వల్ల ఏమైనా మనం దాన్ని కొంచెం పెంచుకోవచ్చా? అంటే మెనోపాజల్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఇట్ మెయిన్గా అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీ రెగ్యులర్ పనులు ఏదైతే చేసుకుంటారో, మీ సోషల్ లైఫ్ అండ్ మీ రెగ్యులర్ పనులు ఏదైతే చేయగలిగే వాళ్ళు అది తగ్గిపోతుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ లీడ్ టు డిప్రెషన్ అండ్ మెంటల్ హెల్త్ ఇల్నెసెస్ అన్నమాట. సో మెయిన్గా ఏంటి అంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఈ సిమ్టమ్స్ తగ్గటం గనక మొదలు పెడితే మీ సోషల్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యింది అనుకోండి, డెఫినెట్గా ఇట్ విల్ ఇంప్రూవ్ on your overall health and your mental health also. So that is the main thing అన్నమాట. సో vasomotor symptoms as such పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఇది వరకు మేము చేయలేదా, మేము ఉండలేదా అని అంటే దట్ ఈస్ నాట్. ఇప్పటి కాలంలో ఆడవాళ్ళు ఏంటి అంటే ఎవరు కూడాను ఇంట్లో ఉండి హోమ్ మేకర్స్ కాదు. సో ఎవ్రీబడి ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో 45-50 years దే ఆర్ యాక్టివ్లీ డూయింగ్ దేర్ ఓన్ జాబ్స్. సో అట్లాంటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ గనక సడన్గా ఆగిపోయింది అనుకోండి, వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. సో దాని వలన కూడాను వాళ్ళ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళటము. సో డెఫినెట్గా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో వాళ్ళ వేసుకునే వస్త్రధారణ దగ్గర నుంచి, వాళ్ళ తినే ఫుడ్ దగ్గర నుంచి, వాళ్ళ రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, వెయిట్ ఎక్కువగా ఉంటే మెనోపాజ్ ఏమైనా తొందరగా వస్తుందా? వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వెయిట్ ఎక్కువగా ఉంటే ఏంటి అంటే మెయిన్గా మెనోపాజ్ తొందరగా రాదు, బట్ వెయిట్ ఎక్కువగా ఉండటం వలన ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా ఉండి PCOS, కొంతమంది PCOS విమెన్ ఉంటారు, వాళ్ళల్లో వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈస్ట్రోజన్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉండటం వలన బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉండి ఫ్యూచర్లో అంటే ఎప్పుడైనా అంటే లేటర్ ఆన్ లైఫ్లో ఏంటి అంటే క్యాన్సర్ రిస్క్ అనేది ఒక 5% పెరిగే ఛాన్స్ ఉంటుందేనని ఓవరాల్ స్టడీస్ అనేవి చెప్తున్నాయి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెనోపాజ్ త్వరగా వస్తుందని కాదు, త్వరగా లేట్గా రావటం వలన యూజువల్గా అంటే లేట్గా రావటం కూడా ఇబ్బందే, త్వరగా రావటం కూడా ఇబ్బందే. సో లేట్గా రావటం వలన ఏమవుతుంది అంటే ఇట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ అంటే క్యాన్సర్ ఇష్యూస్ అనేవి రావచ్చు అన్నమాట. సో ఒబిసిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అ ఎపిడమిక్ రైట్ నౌ. అంటే ఎపిడమిక్ అంటే ఏంటి అంటే చాలా ర్యాంపెంట్గా ఈ మధ్య కాలంలో మనకు పెరిగిపోయింది. సో దానివల్లనే డయాబెటీస్ పెరగటము, PCOS చేంజెస్ రావటము. ఆల్మోస్ట్ ఏంటి అంటే మేము మా క్లినిక్స్లో కూడాను 10 మందిలో 8 నుంచి 10 మందిని మేము చూస్తూ ఉంటే ఒకళ్ళలో PCOS ప్రాబ్లమ్స్తోనే వస్తున్నారు. అండ్ దానివల్లనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పెరగటము, అదేవిధంగా బ్లీడింగ్ ఇష్యూస్ పెరగటము అండ్ ఫ్యూచర్లో క్యాన్సర్ రిస్క్ పెరగటం, ఇవన్నీ ఏంటంటే ఇంటర్ రిలేటెడ్. సో రీసెంట్గా కూడా ఏంటి అంటే మనకి ఇంగ్లాండ్లో ఒక స్టడీ కూడా జరిగింది. మెయిన్గా అంటే ఈ రిప్రొడక్టివ్ హెల్త్ గనక బాగాలేదు అంటే దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దేర్ ఫ్యూచర్ స్ట్రోక్ రిస్క్ పెంచుతుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెంచుతుంది అండ్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది అని దే వర్ లాట్ ఆఫ్ స్టడీస్ సేయింగ్ రైట్ నౌ. సో ఎప్పుడైనా మీ
లైఫ్ స్టైల్, మీ చేంజెస్, ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం 5K రన్ అని, 10K రన్ అని, 20K. అవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే అది మనలో మనకి అవేర్నెస్ పెంచడం కోసం. సో ఆ హెల్దీ లైఫ్ స్టైల్ కనుక మన రెగ్యులర్ వీటిలో మనం పెట్టుకున్నాము అంటే దట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ హెల్త్, నాట్ ఓన్లీ నౌ బట్ ఆల్సో హ్యావ్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ హెల్త్ ఆల్సో. ఓకే, అంటే ఇప్పుడు మనకు మీరు చెప్పినట్టుగా సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఓకే, దాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకుంటే జాగ్రత్తలన్నీ ఇప్పటి నుంచి తీసుకుంటే మనం ఆ మెనోపాజ్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఒక 2-3 ఇయర్స్ వరకు. ఎస్, మెనోపాజ్ని పోస్ట్పోన్ చేయటం కన్నా మెనోపాజ్ వలన వచ్చే ఇష్యూస్ని మనం తగ్గించుకోవచ్చు. సో మెనోపాజ్ని పోస్ట్పోన్ చేయటమా ఎర్లీగా చేయటమా అన్నది పక్కన పెడితే మెనోపాజ్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ని మనం చాలా మట్టుగా తగ్గించవచ్చు. అయితే ఇప్పుడు పిల్లల్లో కూడా వ్యాక్సినేషన్ వచ్చింది కదా, 10 to 12 ఇయర్స్ వరకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి మస్ట్గా. ఇప్పుడు దాని మీద కూడా చాలా అవేర్నెస్ పెరిగింది, ఇస్తూ ఉన్నారు. ఒకవేళ అది ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఏజ్ ఏంటి? 10 to 12 కరెక్ట్గా ఇవ్వాలా? మెచ్యూర్ అయిన తర్వాత ఇవ్వచ్చు అంటారా? సో నార్మల్గా ఏంటి అంటే మనకి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కొత్తగా మనకి ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయ్యింది. అంటే ఇదివరకటి కాలంలో అంటే ఆల్మోస్ట్ ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ ఇది ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా ఏంటి అంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి దే వర్ ఇంక్లూడింగ్ హెచ్పివి వ్యాక్సినేషన్ ఆల్సో ఇన్ ద ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది 9 సంవత్సరాల మొదలు 15 ఇయర్స్ వరకు కూడాను వాళ్ళు తీసుకోవచ్చు. అంటే మెయిన్గా ఏంటి అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వక ముందు ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవటం వలన ఆల్మోస్ట్ 90 to 95% ప్రొటెక్షన్ అనేది పిల్లల్లో చూస్తున్నాం అన్నమాట. అది కేవలం ఆడవాళ్ళల్లోనే కాదు, నాట్ ఓన్లీ ఇన్ ద గర్ల్స్ బట్ ఆల్సో ఇన్ ద బాయ్స్ ఆల్సో. సో అది 9 ఇయర్స్ నుంచే మీరు స్టార్ట్ చేయవచ్చు. దానికి మెన్స్ట్రుయేషన్ అంటే ప్యూబర్టీకి ఎటువంటి సంబంధం లేదు. సో 9 సంవత్సరాల మొదల నుంచే మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈ వ్యాక్సినేషన్ ఏంటి అంటే ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. అంటే మనకి వాడుక భాషలో అట్లా ఉంటుంది, బట్ యూజువల్గా ఈ వ్యాక్సినేషన్ అనేది హెచ్పివి వైరస్కి ఎగెయిన్స్ట్గా మనం చేస్తున్నాం. సో ఈ హెచ్పివి వైరస్ అనేది ఏం కాజ్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ 8 నుంచి 9 క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. నాట్ ఓన్లీ జస్ట్ ద సర్వైకల్ క్యాన్సర్ బట్ ఆల్సో వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, అదేవిధంగా ఏంటి అంటే థ్రోట్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా హెచ్పివి వైరస్, పెనైల్ క్యాన్సర్స్ ఇన్ ద బాయ్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ క్యాన్సర్స్ అన్నీ కూడాను అవాయిడ్ చేయడానికి మనం ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనం 45 ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. 45 ఇయర్స్ వరకు కూడాను ఎనీ విమెన్ క్యాన్ గో హెడ్ విత్ అ వ్యాక్సినేషన్. మరి పాప్స్మియర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి ఎవ్రీ ఇయర్. సో యూజువల్గా ఏంటి అంటే ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఇదేమో ఒక రక్షణ కవచంలా ఉంటుంది హెచ్పివి వ్యాక్సిన్, మరి పాప్స్మియర్ ఎందుకు అని అంటుంటారు, అంటే అది రాకుండా చూసుకోవడానికి. డెఫినెట్లీ. సో యూజువల్గా ఏంటి అంటే మనకి ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అనేది హెచ్పివి వైరస్కి ఎగెయిన్స్ట్గా మనం చేస్తున్నాం. ఓకే, సో హెచ్పివి వైరస్ అనేది ఒక 100,000 రకాలు ఉన్నాయి. సో బట్ మనకున్న వ్యాక్సినేషన్ ఏంటి అంటే బైవాలెంట్ వ్యాక్సిన్ అంటే 16 and 18 అంటే విచ్ ఇస్ అ హెచ్పివి వైరస్. మోస్ట్ కామన్ క్యాన్సర్స్ కాజ్ చేసే వైరస్లు ఆ 2. సో మనకున్న వ్యాక్సిన్ ఏంటి అంటే ఆ 2 వైరస్లకి ఎగెయిన్స్ట్గానే ఉంది. సో అది కాకుండా క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అని ఉంటుంది, అది 4 వైరస్కి ఎగెయిన్స్ట్గా ఉంది. ఇప్పుడు కొత్తగా నోనావాలెంట్ వ్యాక్సిన్ అని ఉంది. సో అది 9 వెరైటీల అంటే వైరసెస్లకి ఎగెయిన్స్ట్గా ఉందన్నమాట. సో అట్లా మనకు ఒక వేల వైరసెస్లు ఉన్నాయి. సో ఈ 1000 వైరసెస్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేము కాబట్టి 100% ప్రొటెక్షన్ మీకు కావాలి అంటే కేవలం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్తో పాటు ఈ పాప్స్మియర్ టెస్టింగ్ అయితే చేయాలి. సో ఈ 2 కలిపితేనే మనం కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది 2030 కల్లా ఇరాడికేషన్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మొత్తం అంటే మనకి ఇది వరకు పోలియో ఎట్లా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ కింద ఎట్లా అయితే చేశారో ఈ సర్వైకల్ క్యాన్సర్ని కూడా మనం అంతే విధంగా ఇరాడికేట్ చేసే అవకాశం అనేది ఉందన్నమాట. రైట్ డాక్టర్, ఇవాళ మహిళల్లో వచ్చే గైనిక్ సమస్యలు ముఖ్యంగా మెనోపాజ్ గురించి చాలా చక్కగా అందరికీ వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ప్రైమ్ హెల్త్, రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.